భూభారతిపై తెలంగాణ సర్కార్ చివరి కసరత్తును చేస్తోంది. సాయంత్రం పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కలెక్టర్లతో సమావేశమయ్యారు. 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూభారతి ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం దీనిపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. సులువుగా పోర్టల్ ఉండాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ప్రస్తుతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎంసీహెచ్ఆర్డీలో ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి 2025 రెవెన్యూ చట్టం అన్నది ఈ రోజు నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఈ భూభారతికి సంబంధించి ముఖ్యంగా భూభారతి ధరణి గత ప్రభుత్వం హయాంలో ధరణి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి, అనేక అక్రమాలకు ధరణి కేంద్రంగా మారింది. కాబట్టి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతిని తీసుకురాబోతున్నామని చెప్పి నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కొత్త ఆర్ఓఆర్ చట్టం 2025 ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు. ప్రధానంగా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద మొదట అమలు చేస్తారు. దాని తర్వాత జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి అందుబాటులోకి ప్రజలకు రాబోతుంది. అది ప్రధానంగా ఈ నేపథ్యంలోనే ఈ భూభారతికి సంబంధించి ఈ పోర్టల్ కు సంబంధించిన వ్యవహారాలు అనుకోండి, కొత్త ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా వివరించాలన్న దానిపై కూడా కలెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు కాబట్టి ధరణిలో అనేక అక్రమాలకు, అనేక ప్రశ్నలకు తావిచ్చే విధంగా వ్యవహారాలు జరిగాయి. గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి, ప్రైవేట్ వ్యక్తుల భూములు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లాయి. మొత్తం ప్రొహిబిటెడ్ ప్లేసెస్ లో ఈ స్థానాల్లో ప్రైవేటు పట్టా ల్యాండ్స్ కూడా పడిన నేపథ్యం ఉంది. వీటన్నింటికి సంబంధించి రైతులు, ముఖ్యంగా భూ హక్కుదారులందరూ కూడా చాలా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఏళ్ల తరబడి కూడా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నింటికి చెక్కుపెట్టే దిశగా భూభారతిని పోర్టల్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇది కూడా పూర్తి స్థాయిలో చాలా సరళంగా, సులభంగా, ప్రజలకు, సామాన్యులకు కూడా సైతం అర్థమయ్యే రీతిలో ఈ పోర్టల్ భూభారతిని తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. గతంలో 33 మాడ్యూల్స్ తో ధరణి పోర్టల్ ఉన్నది. ఆ దాంట్లో అనేక సమస్యలకు తావిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే అప్పిలేట్ అథారిటీ అన్నదే లేకుండా పోయింది. ఎక్కడ ఎవరికన్నా ఏ చిన్న భూ హక్కుదారునికి సమస్య వచ్చినప్పుడు దాని సమస్య పరిష్కారానికి ఎక్కడ కూడా లేని పరిస్థితి. వీటన్నింటి కూడా చెక్ పెట్టే దిశగా ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతి ఈ రోజు నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. హరీష. రైట్, థాంక్యూ కొండల్.